పెర్త్లో పేసర్లు పిచ్చెక్కించేసిరు. ప్రపంచంలోనే పేసర్లకు అత్యంత ఎక్కువగా అనుకూలించే పెర్త్ పిచ్పై భారత్ ఆస్ట్రేలియా జట్ల పేస్ బౌలర్లు దుమ్ము లేపిరు. దీంతో ఈ పెర్త్ పిచ్పై ప్రపంచంలోనే అత్యున్నత బ్యాటర్లు కలిగిన భారత్ ఆస్ట్రేలియా జట్లు ప్రపంచంలోనే అత్యున్నత బౌలర్లు గల భారత్ ఆస్ట్రేలియా పేస్ బౌలర్లను ఎదుర్కోలేక చేతులెత్తేశాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా జస్ట్ 150కే ఆల్అౌట్ అయినప్పుడు న్యూజిలాండ్తో సిరీస్ ఓటమి నుంచి మన వాళ్ళు ఇంకా తేరుకోలేదని, ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోలేదని తిట్టుకున్న వాళ్ళు ఎంతోమంది. కానీ ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభమయ్యాక బూమ్రా ఎర్లీగా 3 వికెట్లు తీసేశాక ఈ పిచ్పై కంగారులకు కూడా అంత ఈజీ కాదని, కంగారులకు కూడా కంగారు తప్పదని ఎప్పుడైతే అర్థమైందో, సో ఇక్కడ బౌలర్ల ప్రతిభను కొనియాడకుండా ఉండని వారు ఎంతోమంది ఉన్నారు. మొత్తంగా ఈ పెర్త్ టెస్టులో పేస్ బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తుండడంతో ఫస్ట్ రోజు ఆట అంతా కూడా బ్యాటర్లకు చుక్కలు కనిపించాయని చెప్పుకోవచ్చు. పేసర్ల దెబ్బకు ఫస్ట్ రోజు ఏకంగా 17 వికెట్లు నేలకూలాయంటేనే పేస్ బౌలర్లు ఏమాత్రం దుమ్ము లేపిరో అర్థం చేసుకోవచ్చు. మన ఇండియా ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ అండ్ మన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి వీరిద్దరూ ఆదుకున్నారు కాబట్టి సరిపోయింది. కానీ మన ఇండియా స్కోర్ కూడా 100 కూడా దాటకపోయేది. వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళు లీడ్ తీసుకోవడం సంగతి పక్కన పెడితే మొదట 100 రన్స్ చేరుకోవడమే వారి ముందున్న టార్గెట్. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓవరాల్గా మొదటి రోజు ఎలా జరిగిందో ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్లో టాస్ గెలవగానే టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మరో ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఎందుకంటే పెర్త్ పిచ్పై ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే దాదాపు అన్ని మ్యాచ్లు గెలిచాయి. సో బుమ్రా కూడా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో మన టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ముందుగా అనుకుంటున్నట్టుగానే యశస్వి జైస్వాల్కు తోడుగా ఓపెనర్ కేఎల్ రాహుల్ను తీసుకున్నారు. ఇక 3వ స్థానానికి ముందుగా ఉన్న సమాచారం మేరకే దేవదత్ పడికలే వచ్చిండు. ఇక అలాగే పేస్ యూనిట్లో బూమ్రా సిరాజ్కు తోడుగా హర్షిత్ రానాను తీసుకున్నారు. దీంతో హర్షిత్ రానా ఈ మ్యాచ్తో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిండు. అలాగే ముందుగా అనుకున్నట్టుగానే మన తెలుగు పేస్ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిండు. అయితే ఇక్కడ కాస్త నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన అంశం ఏంటంటే స్పిన్నర్లలో రవీంద్ర జడేజా అండ్ రవిచంద్రన్ అశ్విన్ వీరిద్దరిని పక్కన పెట్టి యువ స్పిన్నర్ ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకున్నారు. సో మొత్తంగా మన టీమిండియా ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉంది. ఇక మ్యాచ్ ప్రారంభమయ్యాక మన వికెట్లు అయితే ఎర్లీగానే కోల్పోయినాయి. ముఖ్యంగా మొదటి 2 వికెట్లు డక్అవుట్ల రూపంలోనే టీమిండియా కోల్పోవాల్సి వచ్చింది. యశస్వి జైస్వాల్ అండ్ దేవదత్ పడికల్ వీరిద్దరు కూడా డక్అవుట్ అయ్యారు. 3వ ఓవర్లోనే యశస్వి జైస్వాల్ను మిచెల్ స్టార్క్ డక్అవుట్ చేసిండు. ఇక 22 బంతులు ఆడిన దేవదత్ పడికల్ క్రీజ్లో కుదురుకోవడానికి ఎంత ప్రయత్నించినా కానీ వీలు కాలేదు. హాజిల్ వుడ్ అతన్ని పెవిలియన్ చేర్చిండు. ఇక ఆ కాసేపటికే ఇటీవల కాలంలో పూర్ ఫామ్లో ఉన్న మన కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచిండు. మరోసారి చెలరేగిన హాజిల్ వుడ్ 5 పరుగులకి కింగ్ కోహ్లీని పెవిలియన్ చేర్చిండు. అయితే ఆ కాసేపటి తర్వాత మంచి క్రీజ్లో కుదురుకొని భారీ ఇన్నింగ్స్ ఆడేవా లాగా కనిపించిన కేఎల్ రాహుల్ను మిచెల్ స్టార్క్ పెవిలియన్ చేసి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకోవాలి. ఇక్కడ కేఎల్ రాహుల్ అవుట్ ఏదైతే ఉందో అది కాస్త వివాదాస్పదమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి మ్యాచ్ ఆరంభమైనప్పటి నుంచి ఇతర బ్యాటర్లు ఈ పిచ్పై కాస్త తడబడుతున్నప్పటికీ కేఎల్ రాహుల్ మాత్రం చక్కగా కుదురుకొని ఒక భారీ ఇన్నింగ్స్ ఆడతాడనిపించింది. కానీ ఇలాంటి సమయంలో మిచెల్ స్టార్క్ వేసిన 23వ ఓవర్ బంతిని కేఎల్ రాహుల్ ఆడే ప్రయత్నం చేసిండు. అది బ్యాట్ కాస్త హెడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతిలో పడింది. అయితే ఆస్ట్రేలియా ఫీల్డర్లు అప్పీల్ చేసినప్పటికీ ఎంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. దీంతో ఆస్ట్రేలియా రివ్యూకి వెళ్ళింది. డిఆర్ఎస్లో కూడా చూస్తే బంతి బ్యాట్కు తగిలినట్టుగా క్లియర్గా కనిపించలేదు, కాకపోతే కాస్త స్పైక్ కనిపించింది. అయితే అదే సమయంలో బ్యాట్కు తగలడంతో కాస్త సౌండ్ వచ్చింది. దీన్ని బట్టి అక్కడ ఎంపైర్ అవుట్గా ప్రకటించిండు. ఇదేంటంటే ఇంకా క్లియర్గా చూడడానికి అక్కడ సరైన టెక్నాలజీ లేదు. మరో కోణంలో చూస్తే అసలు బ్యాట్కు బంతి తగలనట్టే ఉంది. కానీ అయినప్పటికీ రాహుల్ను అవుట్ ఇచ్చిన రాహుల్ కూడా బ్యాట్కు అసలు బంతి తగలలేదు అని ఫీల్డ్ ఎంపైర్తో చెప్తూ నిరాశ వ్యక్తం చేస్తూ పెవిలియన్కి వెళ్ళిపోయింది. దీని మీద అయితే సోషల్ మీడియాలో రచ్చరచ్చ నడుస్తుంది, రాహుల్ అసలు అవుటా కాదా అని. ఇక మొత్తంగా అయితే కేఎల్ రాహుల్ 74 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేసిండు. ఇక ఫస్ట్ సెషన్లో టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు మాత్రమే చేసింది. ఫస్ట్ సెషన్లో పూర్తిగా ఆస్ట్రేలియా డామినేట్ చేసిందని చెప్పుకోవాలి. ఇంకా సెకండ్ సెషన్లో కూడా అంత గొప్పగా ఏం సాగలేదు. సెకండ్ సెషన్ ఆరంభంలోనే మరో ఆస్ట్రేలియా పేసర్ అయిన మిచెల్ వాషింగ్టన్ సుందర్
అండ్ ధ్రువ్ జురెల్ను వెంటనే పేవ్లోకి చేసిండు. ఇక్కడ సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో తీసుకొచ్చిన ధ్రువ్ జురెల్ 11 పరుగులు మాత్రమే చేసిండు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా 4 పరుగులు మాత్రమే చేసి పేవ్లోకి చేరిపోయిండు. దీంతో టీమిండియా 73 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. చూస్తుంటే 100 పరుగులైనా చేస్తుందా లేదా అని అనిపించింది. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ మన రిషబ్ పంత్ మాత్రం చాలా చక్కని షాట్లాడుతూ క్రీజ్లో మంచిగా బ్యాటింగ్ చేసిండు. అతనికి తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి కూడా తోడైండు. వీరిద్దరూ కూడా మిగతా బ్యాటర్లు ఇబ్బంది పడిన చోట వీరిద్దరు కూడా చక్కగా ఆడిరు. మంచిగా స్ట్రైక్ మెయింటైన్ చేస్తూ మంచిగా బ్యాటింగ్ చేసి ఒక 48 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అది కూడా 14 ఓవర్లలోనే. ఈ క్రమంలో రిషబ్ పంత్ 3 4లు 1 6తో 38 పరుగులు చేసిండు. ముఖ్యంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో వికెట్ల వెనకాలకు కొట్టిన 6 అయితే అద్భుతమని చెప్పుకోవాలి. ఈ క్రమంలో వీరిద్దరికి చెరొక లైఫ్ కూడా వచ్చింది. 26 పరుగుల వద్ద ఉండగా పంత్ ఇచ్చిన క్యాచ్ను ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ వదిలేసిండు. అయితే 121 పరుగుల వద్ద ఇండియా స్కోర్ ఉండగా పంత్ను అవుట్ చేసి ప్యాట్ కమిన్స్ ఈ భాగస్వామ్యం బ్రేక్ చేసి 21 పరుగుల వద్ద టీమిండియా 7వ వికెట్ కోల్పోయింది. 75 బంతులు ఎదుర్కొన్న పంత్ 3 4లు 1 6తో 38 పరుగులు చేసిండు. ఇక తర్వాత జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా వీరిద్దరూ సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యిండు. వీళ్ళని హ్యాజిల్వుడ్ పేవ్లోకి చేర్చిండు. అయితే అద్దరి నుంచి నితీష్ రెడ్డికి సరైన సపోర్ట్ అయితే లభించలేదు. అయినప్పటికీ కాస్త దాటి ఆడుతూ ఇండియా స్కోర్ను 150కి తీసుకుపోయిండు. 6 4 1 6తో 59 బంతుల్లో 41 పరుగులు చేసిండు. అయితే చివరగా ఒక భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యిండు. మొత్తంగా 49.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా 150 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లో హ్యాజిల్వుడ్ 4 వికెట్లు తీయగా మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, ప్యాట్ కమిన్స్ వీరు ముగ్గురు కూడా 2 వికెట్లు తీసారు. మొత్తంగా వికెట్లని పేసర్లే తీసారు. ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ చెప్తా. ఈ మ్యాచ్లో చేసిన 26 రన్స్ ద్వారా కేఎల్ రాహుల్ తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్లో 3000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో చేసిన ఈ ఇన్నింగ్స్లో చేసిన 38 రన్స్ ద్వారా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆస్ట్రేలియాలో 650 పరుగులు చేసిండు. దీంతో ఆస్ట్రేలియాలో టెస్టులో 650 పరుగులు చేసిన తొలి విదేశీ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పిండు. ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను ఆరంభంలోనే మన టీమిండియా కెప్టెన్ పేస్కన్ జస్ప్రీత్ బుమ్రా వణికించిండు. ఆరంభంలోనే వరుసగా 3 వికెట్లు తీసిండు. ఓపెనర్లతో పాటు స్టీవ్ స్మిత్ను తొలి బంతికే లెగ్ బైస్లో డక్అవుట్ చేసిండు. దీంతో ఆస్ట్రేలియా 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కీలకమైన ట్రావిస్ హెడ్ను తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేసిండు. మనకు తెలిసిందే ట్రావిస్ హెడ్ ఇండియా అనగానే చెలరేగిపోతుంటాడు, భారీ ఇన్నింగ్స్ ఆడుతుంటాడు. అలాంటి ట్రావిస్ హెడ్ను సింగిల్ డిజిట్కే అవుట్ చేసిండు మన హర్షిత్ రాణా. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ లబ్షేన్ మాత్రం ఒక డిఫెన్సివ్ మోడ్కు వెళ్ళిపోయిండు. వికెట్లకు స్టంప్స్కు అడ్డుగోడలు నిలబడ్డాడు. నిజానికి లబ్షేన్ కూడా బుమ్రా బౌలింగ్లో డక్అవుట్ కావాల్సింది. కానీ అనుకోకుండా విరాట్ కోహ్లీ క్యాచ్ను పట్టినట్టే పట్టి వదిలేసిండు. సో అక్కడ అతను బతికిపోయిండు. అక్కడ కోహ్లీ క్యాచ్ తీసుకున్నాను అనుకుని మన వాళ్ళు కాస్త సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. కానీ అప్పటికి కోహ్లీ లేదు, మిస్ అయిపోయింది, వదిలేసిన అని చెప్పడంతో ఒక డిసప్పాయింట్ అయితే అయ్యిండ్రు. చేస్తున్న మిచెల్ మార్ష్ను 19 పరుగులకు సిరాజ్ పేవ్లోకి చేర్చిండు. దీంతో ఆస్ట్రేలియా 38 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికి వికెట్లకు అడ్డుగోడలా నిలబడిన లబ్షేన్ను సిరాజ్ పేవ్లోకి చేర్చిండు. 53 బంతులు ఎదుర్కొన్న లబ్షేన్ 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యిండు. ఇక కాసేపు అయితే మ్యాచ్ ముగుస్తుందనగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను సింగిల్ డిజిట్కే జస్ప్రీత్ బుమ్రా పేవ్లోకి చేర్చిండు. దీంతో ఆస్ట్రేలియా 57 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇక మొత్తంగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీయగా సిరాజ్ 2, హర్షిత్ రాణా 1 వికెట్ తీసారు. ఇక ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియా ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. ఇక రెండో రోజు ఆటలో ఎంత త్వరగా ఆస్ట్రేలియాను ఆల్అవుట్ చేస్తే టీమిండియాకు అంతా మంచిది. ఎందుకంటే టీమిండియా కొంత లీడ్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 200 వరకు చేసి 200+ అట్లా టార్గెట్ మనకు ఆస్ట్రేలియాకు ఇవ్వగలిగితే ఈ పెర్త్ టెస్ట్లో ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పెర్త్ టెస్ట్లో చేజింగ్ చేస్తూ గెలవడం అయితే అంత ఈజీ కాదు. ఓవర్లో ఫస్ట్ డే ఆట అయితే 77 ఓవర్ల పాటు సాగింది. మొదటి రోజు 217 పరుగులు రాగా ఏకంగా 17 వికెట్లు నెలకొని పడిన వికెట్లను కూడా పేసర్లకే పడ్డాయి. ఇక రెండో రోజు కీలకం కానుంది. ఫస్ట్ డే మన టీమిండియా పర్ఫార్మెన్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.